వెల్కమ్ టు టీ10 నేను రేవతి. తనపై నమోదైన హస్మనీ కేసును కొట్టివేయాల్సిందిగా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ చేసిన విజ్ఞప్తిని మన్ హటన్ న్యాయమూర్తి జువాన్ మర్చన్ తిరస్కరించారు. అధ్యక్షుడికి రక్షణ కల్పిస్తూ జూలైలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ను దృష్టిలో పెట్టుకుని తనపై అభియోగాలను కొట్టేయాలని ట్రంప్ కోరారు. అయితే అధికారిక చర్యలకు సంబంధించే ఈ రక్షణ ఉంటుంది తప్ప అనధికార వ్యవహార శైలికి సంబంధించిన అంశాల్లో ఎలాంటి రక్షణ ఉండదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఫోర్న్ స్టార్ కు డబ్బు ఇచ్చిన కేసులో ట్రంప్ దోషి అని ఇప్పటికే కోర్టు తేల్చింది. ఆయనకు విధించాల్సిన శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే శిక్ష అభియోగాలను ఎదుర్కొంటూ అధ్యక్షుడిగా శ్వేత సౌధంలో అడుగుపెట్టే తొలి అధ్యక్షుడు ట్రంప్ కానున్నారు. ఇదిలా ఉండగా న్యాయమూర్తి మర్చన్ నిర్ణయాన్ని ట్రంప్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ విమర్శించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఉల్లంఘించడమే కాగలదని తప్పుబట్టారు. ఇలాంటి కేసును తక్షణమే కొట్టేయాల్సి ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.